జననాయగన్ పేరుతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన సినిమా రిలీజ్ అయింది. అది నిజానికి తెలుగు సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అనే విషయం ముందే చెప్పుకున్నారు వాళ్ళు. అలాగే ఈ సినిమా ఎన్నికల కంటే ముందు రిలీజ్ అవ్వాలి. ఒక రకంగా ఎన్నికల ప్రచారానికి సహకరించే పద్ధతిలో ఈ సినిమా డిజైన్ నడిచింది. అందుకోసం వాళ్ళు ఎంచుకున్నటువంటి కథ భగవంత్ కేసరి కథ అయితే బాగుంటుంది అని అనుకుని మొదలైనటువంటి ఈ ప్రయాణంలో వినోద్ ఆయన పద్ధతిలో ఆయన స్క్రిప్ట్ మార్చుకున్నాడు కొంత. అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత కంగాళీ చేశారు. ఫస్ట్ హాఫ్ యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్ళింది. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. పర్టికులర్ గా శ్రీలీల బాలకృష్ణ మధ్య నడిచేటువంటి ఆ బ్లాక్ ఆ ఏరియా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా వాడుకుని మిగిలింది విలన్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా టోటల్ గా వాళ్ళ పద్ధతిలోకి మార్చుకున్నారు. అది కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే కిచిడి అయింది. 4-5 సినిమాల రెఫరెన్సులు నడుస్తాయి దానిలో. ఆల్రెడీ స్కెలిటనే ఒక సినిమా నుంచి తీసుకున్నారు. విలన్ క్యారెక్టర్కి వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎలిమెంట్స్ కూడా రకరకాల సినిమాల రెఫరెన్సుల్లో నడిచింది. అలా కాకుండా ఉండుంటే బాగుండేది. అంటే స్ట్రైట్ నేరేషన్ పెడుతూ విజయ్ క్యారెక్టర్తో తన రాజకీయ అభిప్రాయాలు మాట్లాడించే సన్నివేశాలు రూపొందించుకుంటే బాగుండేది. అలా కాకుండా దీనిలో అంటే రాజకీయ నాయకులు ఎలా వ్యవస్థలని నిర్వీర్యం చేస్తారు అనేది కొంత కనిపించింది. దాని గురించి చెప్పాలనేటువంటి తపన కనిపించింది. అందులో భాగంగా డిఎంకే టైంలో జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్ల తాలూకా రెఫరెన్సులు కూడా, తుత్కూడి సంఘటన ఇలాంటి వాటి రెఫరెన్సులు కూడా నడిచినాయి. అయితే అవి స్ట్రైట్గా బహుశా నేను అనుకోవటం ఆ ఏరియాలో సెన్సార్ కట్స్ పడి ఉంటాయి. అందుకని సినిమా ఆగి ఫైనల్గా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. ఇదే పరిస్థితి గతంలో రామారావు గారికి వచ్చింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు చివరగా చేసిన సినిమా నా దేశం. అది కూడా రీమేక్ సినిమానే. లావారిస్ అనే అమితాబ్ బచ్చన్ సినిమా లైన్ తీసుకుని ఆ స్కెలిటన్ మీద వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్తో చేయించారు ఆ పని. బాపయ్య గారు చేయించినప్పుడు ఆయన టార్గెట్ చాలా ఓపెన్గా ఫిక్స్ చేసుకున్నారు. మనం వెళ్ళని ప్రాంతాలకి ఈ సినిమా ద్వారా మన రాజకీయ సందేశం తీసుకెళ్ళాలి అనుకుని అందుకు అనుగుణంగా డైలాగ్స్ నడిచినాయి. అలాగే పాటల్ని కూడా అలా వాడుకున్నారు. అంటే రోజులన్నీ మారే అనే పాటని ఒక రకంగా ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఆ పాట నడక ఉంటుంది. అలా ఇది ఎన్నికల ప్రచార చిత్రంగానే మార్చారు దాన్ని. అది వర్కౌట్ అయింది కూడా. అలాంటి ప్రయత్నం అంత స్ట్రైట్గా రూటెడ్గా జరిగినట్టుగా అనిపించలేదు. కానీ జననాయకంలో కొన్ని సీన్స్ తెలుగు రాజకీయాలకి కూడా లింకులు కనిపిస్తాయి. అంటే ఆయన ఓపెన్ పొలిటికల్ స్టేట్మెంటు, నాకు రాజకీయ ప్రత్యర్థి డిఎంకే, థియరిటికల్ ఎనిమీ బీజేపీ అన్నాడు. అది ఆ స్టేట్మెంట్ని సినిమాలో కొంత డ్రైవ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే మత రాజకీయాల మీద ఒక చర్చ ఉంది సినిమాలో. అలాగే లౌకిక తత్వాన్ని నిలబెట్టడం కోసం ఏం చెయ్యాలి అనేది కూడా ఒక సినిమాటిక్ వ్యూ ఉంది. ఆ 2 అంశాలని మిక్స్ చేశారు. అలాగే పొలిటికల్ ఎనిమీగా డిఎంకేని ఎక్స్పోజ్ చేయటానికి కొన్ని సీన్స్ అల్లుకున్నాడు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక గత ఎన్నికల్లో చంద్రబాబు గారు అరెస్ట్ అవటము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పొత్తు పెట్టుకోవడం అనే దాని తాలూకా రెఫరెన్స్ సీన్ కూడా కనిపిస్తుంది సినిమాలో సూచనప్రాయంగా. అంటే ఒకవేళ నువ్వు బయటకు వచ్చి పార్టీ పెట్టి నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఉప ముఖ్యమంత్రిని అని గనక నువ్వు చెప్తే అప్పుడు నేను బయట నీ రిలీజ్ కోసం ఏదైనా ప్రయత్నం చేస్తాను అంటాడు ఒక క్యారెక్టర్ వచ్చి, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో. అది చూడగానే థియేటర్లో
ఇదేదో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అగ్రిమెంట్ లాగా ఉందే అనేటువంటి మాటలు నడిచినాయి. అలా సమకాలీన రాజకీయాలని టచ్ చేస్తూ దేశభక్తిని మిక్స్ చేస్తూ దాంతోపాటు రొటీన్ ఫార్ములా పాకిస్తాను ఉగ్రవాదము ఈ ఏరియాలోకి వెళ్ళి ఉగ్రవాదం ఏరియాలో ఇంకొకడు ముందుకేసి ఆఫ్రికా దాకా కథను లాగి ఈ కన్ఫ్యూజన్స్ అసలు చెప్పాల్సిన విషయాన్ని పక్కదారి పట్టించినాయి. అవి లేకుండా ఉండుంటే స్ట్రైట్ నేరేషన్లో వెళ్ళుంటే డెఫినెట్గా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ విజయ్ ఉన్నాడు అక్కడ. విజయ్ చివరి సినిమా ఇది జనాల్ని థియేటర్లకు పుష్ చేసింది. దాంతో దానికి వరల్డ్ వైడ్ 80 crore వేశారు. ఇప్పుడు అంటే 80 కోట్లు వసూలు చేయటం 2 రోజుల్లో అనేది డెఫినెట్గా తన ఇమేజ్ మీద నడిచిన నడకే అన్ని ప్రాంతాల్లో. ఇది ఈ మూడ్ ఈ 80 crore అనేది నిజానికి చిన్న నెంబరే, ఇంకా బిగ్ నెంబర్ వచ్చి ఉండాలి. తర్వాత వీళ్ళు రీమేక్ కంటెంట్ కాకుండా ఒరిజినల్ కథను తీసుకోవాల్సింది. ప్రస్తుతం రీమేకులకి కాలం చెల్లిన రోజుల్లో ఉన్నాం మనం. అయినప్పటికీ రీమేక్కే మొగ్గు చూపారు. ఎందుకంటే స్క్రిప్ట్ అదంతా కూర్చోవటం టైం పడుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి సెన్సిబుల్ మూవీ ఒకదాన్ని తీసుకుని మనం రీమేక్ చేసేద్దామని నిర్ణయించుకున్నారు. అది వినోద్ ఎక్కువ పార్ట్ షూట్ చేశాడా లేకపోతే విజయ్ ఇన్వాల్వ్ అయ్యాడా అన్న పద్ధతిలో కనిపించింది సినిమా చూస్తుండగా. ఏదేమైనా 80 crore అంటే ఇది ఇంకొక 80 యాడ్ చేస్తుందేమో, 160 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అన్ని ప్రాంతాల్లోనూ. కాకపోతే బాలకృష్ణ గారి నటనకి విజయ్ నటనకి ఒక పోలిక తీసుకొచ్చి ప్రచారం జరుగుతోంది. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ గారికి వర్కౌట్ అయిన కొన్ని సీన్లు విజయ్ మీద వర్కౌట్ అవ్వలేదు. దానికి కారణం బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ మేరకు డిజైన్ చేసిన సీన్స్ అవి, అనిల్ రావిపూడి. దాన్ని విజయ్ స్టైల్కి అడాప్ట్ చేసేటప్పుడు మార్చుకోవాలి. ఆ మార్పు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా వాడేశారు. పూజా హెగ్డే క్యారెక్టరు కాజల్ రీప్లేస్మెంట్. ఆ క్యారెక్టర్ని వేరే ఏరియాలో లొకేట్ చేశారు. జర్నలిస్ట్ అనేటువంటి ఏరియాలో లొకేట్ చేసి కథకి ఉపయోగపడుతుంది అని అనుకున్నారు. అది మంచి ఆలోచనే. కానీ వాళ్ళిద్దరి మధ్య నడిచేటువంటి సన్నివేశాలని ఇంకొంచెం భిన్నంగా రాసుకొని ఉండాల్సింది. అలా కొన్ని అంటే సినిమా చాలా శరవేగంగా తీసి థియేటర్లలోకి పంపు చేసి పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలి అనేటువంటి ఆతృతలో తయారైన సినిమా. తీరా సినిమా తయారైన తర్వాత దాన్ని రిలీజ్ కాకుండా రకరకాల అడ్డంకులు క్రియేట్ చేశారు. ఈ అడ్డంకులన్నింటినీ బద్దలు కొట్టుకుని ఫైనల్గా థియేటర్లకు చేరింది. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయింది, గుర్తుండి ఉంటే, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే సినిమా చాలా ముందు తయారైపోయింది. ఆయన ఇంకా పొలిటికల్ ఎంట్రీ ప్రకటించడానికంటే ముందే షూట్ అయిపోయింది ఆ సినిమా. కానీ సెన్సార్లో ఇరుక్కుని రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా. చాలా సెన్సేషనల్ హిట్ సినిమా అది. అలాంటి అంటే ఒక థియరిటికల్ బ్యాక్గ్రౌండ్లో సమాజం మీద విమర్శ చేయటానికి కోసం ఆయన వాంటెడ్గానే బ్రాహ్మణేతర ఋషి అనే యాంగిల్లో వీరబ్రహ్మం గారి చరిత్ర చెప్పాలి అని అనుకున్నాడు ఎన్టీఆర్. అంటే ఇక్కడ అలాంటి థియరిటికల్ గొడవలు ఏమీ లేవు. ప్లెయిన్గా ఒక పొలిటికల్ ఐడియా అని చెప్పదలుచుకున్నాడు. అది కూడా తన స్టేట్మెంట్, నా పొలిటికల్ ఎనిమీ డిఎంకే, నా థియరిటికల్ ఎనిమీ పర్టికులర్గా సెక్యులరిజం అనే దాన్ని చంపేస్తోంది కాబట్టి నేను యాంటీ బీజేపీ స్టాండ్తో ఉంటాను అని చెప్పాడు. అది ఈ 2 మాటలని సినిమాలో సస్టైన్ చేశారు. అది తప్ప మిగిలిన వ్యవహారం అంతా వాళ్ళు అల్లుకున్నది కిచిడీగా మారింది. అది గనక జరగకుండా ఉండుంటే డెఫినెట్గా సినిమా బిగ్ స్కేల్లో వర్కౌట్ అయి ఉండేది. అందుకని ఒక విఫల ప్రయత్నంగానే మిగిలిందని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా మీమ్ కంటెంట్గా మారింది సినిమా ఒక రకంగా. ఏదేమైనా విజయ్ సినిమా ఫైనల్గా థియేటర్లకు వచ్చింది. మళ్ళీ ఆయన ఎప్పుడు నటిస్తాడు అనేది అంటే బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించిన చరిత్ర ఉంది మనకి. విశ్వామిత్ర సినిమా రామారావు గారు సీఎంగా ఉండగా చేసిందే. మరి అలాంటి ప్రయోగం ఏమన్నా వచ్చే ఎన్నికలకి చేస్తాడేమో చూద్దాం.
ప్రస్తుతానికైతే విజయ్ చివరి సినిమా ప్రజల్ని ఆయన ఇమేజ్ మీద ఆకట్టుకుంటోంది, కానీ కంటెంట్ మీద సినిమా నిలబడి ఉంటే డెఫినెట్గా అది ఉపయోగకరమైన చిత్రంగా ఉండుండేది. ఆ ఏరియాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. స్క్రిప్ట్ వైజ్ అది వినోద్ లోపమా లేకపోతే విజయ్ లోపమా అనేది పక్కన పెట్టేస్తే అక్కడ ఇంకొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే ఒక మంచి సినిమా ఇచ్చిన ఖ్యాతి దక్కి ఉండేది. అది టోటల్గా జననాయకన్ సినిమా గురించి నా రివ్యూ. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రేటింగ్ 2.